ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా శుభాభివందనాలు. బాగున్నారా? ఈరోజు మన వాక్య ధ్యానంలో భాగంగా మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులు బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఆ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నేనెవనికైనను నేనెంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానను. హల్లెలూయా. ఇక్కడ ఎవరు అంటే యేసయ్య ఆ యొక్క కపెర్నహూములో ఉన్నటువంటి ఒక సైన్యాధిపతికి యేసయ్యకి మధ్య జరుగుతున్నటువంటి కొన్ని మాటలు అక్కడ మనకి కనబడుతున్నాయి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చాడంట. యేసయ్య దగ్గరికి ఎవరైనా రావచ్చంటే ఎవరైనా రావచ్చండి, ఎలాంటి వాళ్ళైనా రావచ్చు. వీళ్ళే రావాలి, వాళ్ళే రావాలి అని ఏమీ లేదు. ఈ యొక్క జాతి వారే రావాలి, ఆ జాతి వారే రావాలి అని ఎటువంటి విధానము లేదండి. మరి నీ దగ్గరికి అందరూ రావచ్చా అనేది నీకే తెలియాలి. నీతో అందరూ మాట్లాడవచ్చా అది నీకే తెలియాలి. నిన్ను అందరూ పలకరించవచ్చా, నిన్ను అందరూ ముట్టుకోవచ్చా అది నీకే తెలియాలి. కొంతమంది అందరితో మాట్లాడరండి. మీరు గమనిస్తే కనుక వాళ్ళ యొక్క వర్గం వాళ్ళతో మాత్రమే వాళ్ళు మాట్లాడతారు. కొంతమంది అందరూ పెట్టిని తినేరు. నేను స్వయంగా చూసిన కొన్ని సందర్భాలు మీతో పంచుకోగలను. ఒక సహోదరి అందరూ పెట్టిని తినేదు. ఆమె సెలెక్టెడ్ పీపుల్. ఆమె ఎవరైతే నా వాళ్ళు అని అనుకుంటుందో, అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్పంటే నా కులము, నా మతము, వీళ్ళు మాత్రమే, వీళ్ళు అనుకుంటేనే నా స్థాయికి సరిపోతారు అనుకుంటేనే వాళ్ళు పెట్టినవే తింటదనమాట. చూసారు ఎంత విచారకరమో. ఎప్పుడో నచ్చినప్పుడు అంటరానితనము, వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు అక్కడే ఉండాలి, వీళ్ళు చెప్పులే కుట్టాలి, వీళ్ళు ఈ పనే చేయాలి అని చిన్నప్పుడు విన్నాము. కానీ ఇంకా ఇంకా కొంతమంది మనుషుల్లో ఆ యొక్క చెత్త అనేది పెరిగిపోయానే ఉందండి. నేను నా కులం వాళ్ళకి మాత్రమే ఇస్తాను ఇల్లు అని ఇప్పటికి కూడా ఘంటాపదంగా చెప్తా ఉన్నారు కొంతమంది. మీరు గమనిస్తే కనుక ఒకసారి బయటికి వెళ్ళి టూలెట్ బోర్డ్ అని ఒక 10 ఇళ్ళు తిరగండి, అందులో ఏదో ఒక ఇంట్లో నుంచి ఈ మాట మీకు వినపడుద్ది. అందరికీ ఎవరు వాళ్ళ కులం, వాళ్ళ మతం, అంతే. నో, ఇక నువ్వు ఎంత బ్రతిమలాడినా ఎంత డబ్బులు పెట్టినా లేదు. నువ్వు కనీసం వాళ్ళ గుమ్మం తొక్కటానికి కూడా ఇష్టపడనటువంటి వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడ వాళ్ళు, వీళ్ళ ఇంటి పేరేంటి అని అన్ని ఆరాలు తీసి గమనించి తెలుసుకొని మొహాన బొట్టు లేకపోతే వెంటనే అడిగేసి ఆ యొక్క మొత్తం వివరాలు తెలుసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చితే ఒక రూమ్ ఇస్తారు, లేకపోతే లేదనమాట. అందరూ వెళ్ళి మాట్లాడటానికి లేదు. నీవు నా వాడివి కాదురా, నువ్వు మా ఇంటి పేరిటోడివి కాదు, నీవు మా కులస్తుడివి కాదు అని బహిరంగంగానే వెలివేస్తున్నటువంటి విధానము. మొన్న ఫోన్లో చూశాను ప్రియులరా, ఎక్కడో ఊర్లో ఆ కులం వాళ్ళు అమ్మాయిని వేరే కులం వాళ్ళ అబ్బాయి ప్రేమించి పెళ్లి చేసుకుందని చెప్పి వీళ్ళందరూ వాళ్ళని వెలేశారంట. అదేంటి, తప్పు చేసింది వాళ్ళ అబ్బాయి అయితే వాళ్ళ కులస్తులందరినీ వెలేయటం ఏంటంటే, అక్కడ అవతల వాళ్ళ కులం తక్కువ కాబట్టి ఎక్కువ కులం అమ్మాయి వెళ్ళి వాళ్ళని ప్రేమించడం అనేది చాలా తప్పు. రాజ్యాంగం వచ్చి ఇంత టెక్నాలజీ పెరుగుతూ ఇంత దేవునిలో ఎదుగుతూ అసలు దేవునిలో కులం లేదు, మతం లేదు, జాతి లేదు, వర్గం లేదు, విభేదాలు లేవు, ఏమీ లేవు. అందరం దేవుని బిడ్డలమే, సమానత్వమే, సమానత్వం సమానత్వం అని చెప్పుకుంటూనే ఇంకా బహిష్కరణలు ఏంటి, ఇంకా వాళ్ళని అంటరాని వాళ్ళగా చూడటం ఏంటి, ఇంకా నీవు నేను నువ్వు తక్కువ నేను ఎక్కువ అనుకుంటాం ఏంటంటే ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా కొన్ని చోట్ల ఇంకా ఎవరు ముట్టుకోకూడదు,
అనేవాళ్ళు కూడా ఉన్నారు. మీలాంటి వాళ్ళు ఎవరు కూడా మమ్మల్ని ముట్టుకోకూడదు, మీలాంటి వాళ్ళు ఎవరు కూడా మా కన్నెత్తి చూడకూడదు, మా వైపు చూడకూడదు, మీ గాలి మాకు సోకకూడదు అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ప్రియులారా, ముట్టుకోకుండా ఉండటానికి నీకేమీ సమస్య లేదు, వాళ్ళకేమీ అనారోగ్య సమస్య లేదు, నీకు లేదు. మరి ఏంటి అంటే కనుక నీ హృదయంలో ఒక గర్వపు విషయం అనేది పెరిగి 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 ఎలా అయిపోయిందంటే నన్ను నా వాళ్ళే చూడాలి, నన్ను నా వాళ్ళే ముట్టుకోవాలి, నాతో నా వాళ్ళే మాట్లాడాలి అనేటటువంటి విధానం. యవనస్తురాల్లో కూడా ఇలాంటి విధానం ఉన్నటువంటి చెల్లెమ్మల్ని నేను చూశాను. ఆమె ఎవరితో మాట్లాడదు, వాళ్ళ స్టేటస్కి మించి పైన వాళ్ళతోనే తప్పనిచ్చి తక్కువ వాళ్ళని ఏదో హీనంగా నీచంగా చూస్తూ ఉండేటటువంటి సహోదరిని కూడా నేను గమనించాను. ఆమె ఎప్పుడు కూడా పక్కింటి వాళ్ళతో కూడా మాట్లాడదు, ఎందుకంటే వాళ్ళ స్టేటస్కి వాళ్ళు సరిపోరు. ఎప్పుడు కూడా నవ్వినట్టు తెలియదు, మాట్లాడినట్టు కూడా నాకు ఎప్పుడు జ్ఞాపకంలో లేదు ఆ సహోదరి. అయితే వివాహం అయిన తరువాత ఆమె యొక్క చరిత్ర అంతా చక్రం అంతా కూడా వెనక్కి తిరిగిపోయిందనమాట. ఆమె అడుగుపెట్టిన ఇంట్లో ఈమెలాగా కాదు, వాళ్ళందరితో కలిసిమెలిసి ఉండటం, మాట్లాడటం, చక్కగా ఉండటం చేస్తే ఈమె అక్కడ ఇమడలేకపోయింది, అక్కడ ఉండలేకపోయింది. వాళ్ళు పెట్టినటువంటి ఆ యొక్క రూల్స్, ఆ యొక్క పద్ధతులకి ఈమె తట్టుకోలేకపోయి ఎంతో కాలం అక్కడ నిలబడలేక తిరిగి వచ్చేసి తన జీవితాన్ని అస్తవ్యస్తం చేసేసుకుంది. హల్లెలూయా. కాబట్టి నన్ను ఎవరూ ముట్టుకోకూడదు, నాతో ఎవరూ మాట్లాడకూడదు, నాతో మాట్లాడటానికి అవతల వాళ్ళు సరైనటువంటి స్థాయిలో లేరు, నేను కన్నెత్తి చూడటానికి కూడా వాళ్ళు సరిపోరు అనేటటువంటి గర్వం ఉంది నీలో. అది నీకు ఎంతైనా చాలా ప్రమాదకరమని ప్రభుపేట మనవి చేస్తున్నాను. హల్లెలూయా. నాశనానికి ముందు ఏమి నడుస్తుందట? గర్వం నడుస్తుందట. నేను చెప్తున్నాను అన్నమాట, సామెతల గ్రంథంలో ఉంది, చూసుకోండి కావాలంటే. నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా గర్వపు విషయాలు అనేవి నీ యొక్క మనస్సులోనికి రాకూడదు. హల్లెలూయా. ఇక్కడ కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఆయన దగ్గరికి ఎవరు వచ్చారు? శతాధిపతి వచ్చాడు. అంటే గొప్ప గొప్ప వాళ్ళే యేసయ్య దగ్గరికి వస్తారా? కాదు. కన్నులు లేని వాళ్ళు వచ్చారు, కుష్ఠరోగులు వచ్చారు, ఈ యొక్క కాళ్ళు లేని వాళ్ళు వచ్చారు, నడవలేని వాళ్ళు వచ్చారు, రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీలు కూడా యేసయ్య దగ్గరికి వచ్చారు. హల్లెలూయా. మరి అలాంటి స్త్రీలనివి అసలు ముట్టుకుంటే పాపము, ఇంట్లో తిరిగితే పాపము, ఎక్కడికైనా వెళ్తే పాపము అని చెప్పి బంధించేటటువంటి కుటుంబాలు కూడా సంఘాలు కూడా లేకపోలేదు. అయితే ఇదేదో పాపము కాదు, ఇదేదో దోషమో కాదు, అది శరీరంలో వచ్చేటటువంటి ఒక విధానము, దేవుడు పెట్టినటువంటి ఒక విధానము. దానికి అదేదో పాపములాగా ఆ 3 రోజులు ఆమెను ఒక శత్రువులాగా చూడాల్సిన అవసరమో, ఒక అంటరాని దానిలాగా చూడాల్సిన అవసరం లేనే లేదు ప్రియులారా. కాబట్టి అది ఏంటంటే దేవుడు పెట్టినటువంటి ఒక ధర్మం అన్నమాట స్త్రీకి. కాబట్టి నువ్వు అంతగా ఇది చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది ప్రార్థనలు చేసుకోవద్దంటారు, కొంతమంది బైబిల్ ముట్టుకోవద్దంటారు, కొంతమంది చర్చికి రావద్దంటారు. అసలు నువ్వు అందరిలాగా బయట వాళ్ళు చేస్తున్నటువంటి విధానం నువ్వు పాటించాల్సినటువంటి అవసరత లేనే లేదు. హల్లెలూయా. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకో. నిరభ్యంతరంగా నీవు చర్చికి రావచ్చు, నిరభ్యంతరంగా నీవు బైబిల్ చదవచ్చు, నిరభ్యంతరంగా నీవు మోకరించవచ్చు. కాబట్టి నువ్వు ఋతుక్రమంలో ఉన్నావు కాబట్టి నువ్వేమి చేయకూడదు అని ఎప్పటికీ చెప్పకూడదు. ఇది ఒక శరీరంలో జరిగేటటువంటి ఒక మార్పు, ఇది సామాన్యమైన విషయమే. దాన్ని నువ్వు పెద్దగా చూపించాల్సిన అవసరం లేనే లేదు. ఇప్పుడు నేను ఎందుకు చెప్తానంటే యేసయ్య దగ్గరికి అలాంటి వాళ్ళు కూడా వచ్చినప్పుడు కూడా అమ్మ అని సంబోధించి వాళ్ళ యొక్క సమస్యలను ఆయన స్వస్థపరిచాడు, కానీ చీ అని ఆయన ఎప్పుడూ చేదరించుకోలేదు. వీళ్ళను మాత్రమే రానిచ్చాడంటే వ్యభిచారము చేయు స్త్రీలను సహితము ఆయన అమ్మ అని పిలిచి నీవు యహనించి ఆ పాపం జోలికి వెళ్ళొద్దు అన్న సందర్భాలే ఉన్నాయి. మన దగ్గరికే ఒక పాపం చేసిన వ్యక్తి వస్తున్నాడని తెలిస్తే మనం చిటపట్లాడిపోతాం, కోపం వచ్చేస్తుంది, పట్టలేనంత రోషం వచ్చేస్తుంది. ఛీ, ఇలాంటి వాళ్ళు ఎందుకు బ్రతకటం, ఎందుకు ఎక్కడికన్నా వెళ్ళి చావచ్చు కదా, ఎందుకు ఇలాంటి జీవితం వీళ్ళకి, ఇలా శరీరాన్ని అమ్ముకునేటటువంటి ఈమె నా దగ్గరికి రావటం ఏంటి, నేను ప్రార్థనా పరురాలని చక్కగా దేవుళ్ళు ఎదుగుతున్నటువంటి వ్యక్తి, వీళ్ళ గాలి సోకినా నాకు
చీదర ఇలాంటి వాళ్ళు ఏదో అనారోగ్యం వచ్చి పోతే బాగుండేది కదా, ఇలాంటి వాళ్ళు ఏంటి అని మనకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. అయితే మరి యేసే తట్టుకున్నాడా లేదా? యేసే పాపం చేసిన స్త్రీనేమన్నాడు? అమ్మా నేను నిన్ను క్షమిస్తున్నాను కాబట్టి నువ్వు ఇంకెప్పుడు ఆ తప్పు చేయొద్దు అని యోహాను పత్రికలో మాట్లాడుచున్నాడు కదా. కాబట్టి నీ దగ్గరికి వాళ్ళే రావాలి, నా దగ్గరికి వీళ్ళే రావాలి, నా దగ్గరికి మా వాళ్ళే రావాలి అని ఎప్పుడు కూడా నువ్వు అనుకోవద్దు. నువ్వు ఎవరితో అయినా మాట్లాడు, ఎవరితోనైనా కూర్చో, ఎవరికైనా సువార్త చెప్పు, ఎవరిని అంటరాని వాళ్ళగా నువ్వు చూడవద్దు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సహోదరుడు సహోదరి, యేసయ్య దగ్గరికి ఇప్పుడు ఎవరు వచ్చారు అంటే గనక ఒక శతాధిపతి వచ్చాడంట. ఎందుకు? ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచున్నాడు. ఎవరు? శతాధిపతి. ఎందుకు వచ్చాడు? శతాధిపతి అంటే ఒక మంచి పోస్టు, ఒక మంచి అధికారి, మంచిగా సంపాదిస్తున్నటువంటి వ్యక్తి, ఒక హోదా కలిగినటువంటి వ్యక్తి యేసయ్య దగ్గరికి వస్తూ ఉన్నాడు. వచ్చి ఏమంటున్నాడంటే, అయ్యా నా దాసుడు బాగలేదయ్యా. అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మా ఇంట్లో పనివాడుకి బాగలేదయ్యా, అనారోగ్యం వచ్చిందని చెప్తున్నట్టు లెక్క. అదేంటండి? ఒక గొప్ప వ్యక్తి వెళ్ళి ఎవరి గురించి అడుగుతాడు? ఇప్పుడు మనకు తెలిసినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడండి. ఆయన గొప్ప వ్యక్తి వచ్చాడండి. వచ్చి ఎవరి కోసం మాట్లాడతాడు? మహా అయితే వాళ్ళ భార్య కోసం. అయ్యా నా భార్యకి బాగలేదు, కొంచెము వచ్చి మీరు ఏదైనా ప్రార్థన చేస్తారా అని అడుగుకోవచ్చు. లేదంటే నా బిడ్డకు బాగోలేదు, నా బిడ్డను తీసుకురమ్మంటారా, లేదంటే మీరు ఏమన్నా రాగలరా అని అడుగుతారు. అంతే కదండి. నా కుమార్తెకి బాగోలేదు, నా తల్లికి బాగోలేదు, నా తండ్రికి బాగోలేదు, ఇదే కదండి అడిగేది గొప్ప గొప్ప వాళ్ళు. అంతేగాని వాళ్ళ ఇంట్లో పనోళ్ళకు కూడా బాగోకపోతే వచ్చి మాట్లాడేటటువంటి యజమానులు మనం ఎక్కడైనా చూసామా? చాలా తక్కువ అసలు అలాంటి వాళ్ళు. లోకము బహు భయంకరమైనది, లోకం బహు మోసకరమైనదండి. అంత మటుకి స్వార్థం, నేను, నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం, ఇంతే. ఇది ఒక సర్కిల్, ఇది ఒక గిరి. అంతేగాని అది దాటి నా అక్క పరిస్థితి ఏంటో, వాళ్ళ ఇంట్లో ఎలా ఉందో చూద్దాం అక్కర్లేదు. నా చెల్లి పరిస్థితి ఏంటో, అక్కడ వాళ్ళకి ఫీజులు కట్టే పరిస్థితి ఉందో లేదో, దేవుడు నన్ను ఆశీర్వదించాడు కాబట్టి చక్కగా వాళ్ళకి కాస్త ఫీజులకి సహాయం చేద్దాం, ఉండనే ఉండదు. నాన్న పరిస్థితి బాగోలేదు కదా, ఆయనకి కాస్త సహాయపడదాం కదా, ఈ విధంగా సహాయం చేద్దాం కదా, అబ్బే ఉండనే ఉండదు. ఎప్పటికీ నా భార్య, నేను, నా పిల్లలు, నా కుటుంబం, ఇంతే. ఇహ అంతకు మించి ఒక్క అడుగు కూడా ముందుకేయరండి. ఎప్పటికీ నిజ క్రైస్తవుడు ఎప్పటికీ అలా ఉండకూడదు. హల్లెలూయా. వాళ్ళు సహాయపడాల్సినటువంటి సందర్భం ఉంది. వాళ్ళు ఎంతో సహాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళు నీ అక్క అయినా, చెల్లైనా, తమ్ముడైనా, అన్నయ్య అయినా, బంధువైనా, స్నేహితుడైనా, సంఘస్థుడైనా, బయటవాడైనా, నువ్వు వాళ్ళు అడిగితే చేద్దామని ఇక్కడ ఆగిపోవటం కాదు. వాళ్ళు అడగకపోయినా నీవు చెయ్యగలిగేటటువంటి హృదయం నీకు రావాలి. హల్లెలూయా. ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, నా దాసుడికి బాగోలేదయ్యా అని చెప్తా ఉన్నాడు. నీకుందా అంత పెద్ద మనసు? నీ ఇంట్లో పని మనిషి గురించి ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచించావా? వాళ్ళ బిడ్డల పరిస్థితి ఏంటో నువ్వు ఆలోచించావా? వాళ్ళు ఏ స్కూల్కి వెళ్తున్నారు అసలు నీకు తెలుసా? అవన్నీ నాకెందుకండి? మా ఇంట్లో పనమ్మాయి గురించి నాకెందుకు? ఆమె రావాలా, పని చేసుకోవాలి, వెళ్ళిపోవాలి. బాగోలేదని ఒక సెలవు పెట్టినా ఊరుకునేది లేదు. ఆ రోజు జీతం కట్. ఎంత బాగోపోయినా రావాలి, తన పని ఏదో తను చేసుకుని వెళ్ళాలి. నేను సెలవు ఇచ్చేది ఏంటి? సెలవు తీసుకుంటాకు వీల్లేదు. ఒకరోజు హాస్పిటల్కి వాళ్ళ యజమానుడు ఆయన తీసుకొచ్చాడు. ఆయన దగ్గర పనిచేసేటటువంటి గేదెల దగ్గర పనిచేసేటటువంటి ఆ పాలేరుని, ఆ యొక్క పనిచేసేటటువంటి ఆ యొక్క సహోదరుని తీసుకొచ్చాడు. ఆయన చేతికి ఏదో కట్టయిందంట. తీసుకొచ్చి అంటూ ఉన్నాడు, ఈ చేతికి కుట్లు వేయమాకండి, ఇప్పుడు కుట్లు వేస్తే పాలు తీయటం కుదరదు, కట్టు పంపించేసేయండి అని అంటున్నాడు. చూసారా? అంటే కుట్లు వేస్తే అంట పాలు తీయటం కుదరదు కాబట్టి అంట కుట్లు వేయొద్దని చెప్తున్నాడు. అంటే ఆయనకు పని అయిపోవాలి. ఆయన గాయం అలాగైపోయింది, అంతా కట్ అయిపోయింది, రక్తం అంతా కారిపోతూ ఉంది. ఏం చేయాలి?
కట్టి పంపించేయాలి. కుట్లు వేస్తే తొందరగా తగ్గుద్దా, కట్టు కడితే తొందరగా తగ్గుద్దా? కుట్లు వేస్తేనే కదా అదంతా చర్మం కలిసిపోయి తొందరగా తగ్గిపోద్ది. కట్టు కడితే ఎప్పుడు తగ్గుద్ది? నిదానంగా ఎప్పుడుకో తగ్గుద్ది. నువ్వు పాలు పితకాలంటే మళ్ళీ చేతులు అంత తడవ్వాలి, మళ్ళీ అంత చెయ్యాలి. ఇంకా చెయ్యి నొప్పి భరించలేనంత నొప్పితో ఇంకా ఎంత అల్లాడిపోతాడండి. అదంతా ఆ యజమానుడికి అక్కర్లేదంట. ఏంటి ఆయనకి అలా కుట్లు వేయమాకండి, వేస్తే పాలు పితకటం కష్టమైపోద్ది, కట్టి పంపించేయండి అని అంటున్నాడు. చూసారా ఎంత భయంకరమైన మనుషులు ఉన్నారో. అలా పని వాళ్ళ గురించి కూడా సొంత వాళ్ళలాగా ఆలోచించే వాళ్ళు చాలా తక్కువైపోయారు ఈ రోజులను బట్టి చూస్తే. నిజ క్రైస్తవుడు ఎప్పటికీ కూడా వీడు పనోడు కాబట్టి వీడి గురించి మనకెందుకు, మన దగ్గర ఉద్యోగం చేసేవాడు కాబట్టి వీడి గురించి మనకెందుకు, మన దగ్గర ఏదో ఒక నెల జీతగాడు కాబట్టి వీడి గురించి మనకెందుకు అని ఎప్పుడు అనుకోకూడదు. తప్పనిసరిగా వాళ్ళ ఆరోగ్యం గురించి నువ్వు పట్టించుకోవాలి, వాళ్ళ యొక్క కుటుంబ పరిస్థితి గురించి నువ్వు పట్టించుకోవాలి, వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటో నువ్వు పట్టించుకుని నీకు దేవుడు ఆశీర్వదిస్తే కనుక వాళ్ళకి కావలసిన సహాయం కూడా నువ్వు చేయడానికి వెనకాడకూడదు. నువ్వు సహాయపడని స్థితి కనీసం మాట సహాయమైనా చేయాలి, మంచిగా మాట్లాడటమైనా చేయాలి. అంతేగాని వీడు పనోడు, వీడితో ఏంటి వీళ్ళతో అనేటటువంటి గర్వపు హృదయం నీలో ఎప్పటికీ రాకూడదు. హల్లెలూయా. ఇక్కడ ఈయన వచ్చి ఏమంటున్నాడంటే నా దాసుడికి బాగోలేదయ్యా అని అంటూ ఉన్నాడు. దాసుడికి బాగోలేదని ఏం చెప్తున్నాడు చూడండి. దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు. బాగా బాధపడిపోతున్నాడు అంటే ఆయన బాధని ఈయన బాధలాగా చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళి బాగా బాధపడ్డాడయ్యా, మంచం మీద పడిపోయి ఉన్నాడయ్యా, అసలు పక్షవాయువు వచ్చేసిందయ్యా, కాళ్ళు చేతులు లేవలేని పరిస్థితిలో ఉన్నాడయ్యా, అసలు తను కొన్ని రోజులు అయితే చచ్చిపోయేటట్టున్నాడయ్యా అని ఆయన బాధని ఈయన బాధలాగా వచ్చి యేసయ్యతో చెప్పుకుంటున్నాడు. అట్లా మనం ఎవరి గురించి చెప్పగలమో తెలుసా? కన్న బిడ్డల గురించి మాత్రమే మనం అలా చెప్పగలం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమంటాం, అమ్మో డాక్టర్ గారు నా బిడ్డ లెగలేదండి, 4 రోజుల నుంచి మంచం పట్టున్నాడండి, నోట్లో ఒక ఇడ్లీ మొక్క కూడా పెట్టుకుంటలేదండి, గుక్కడి నీళ్లు తాగట్లేదండి, నాకు చాలా భయం వేసిపోతుందండి డాక్టర్ గారు, మీరేదో ఒకటి చెయ్యాలండి అంటాం. అంటే ఆ బాధ అంతా మన బాధలాగా తీసుకెళ్ళి ఇప్పుడు బిడ్డ ఏమో నోరు తెరిచి చెప్తాడా? చెప్పడు. మనమే దయచేసి నా బిడ్డని ఎట్టాగైనా బ్రతికించండి అయ్యా అని చెప్పి కాళ్ళు పట్టుకుంటా కూడా వెనకాడం. మన బిడ్డ గురించి అంతగా విలవిల్లాడిపోతాం. ఇప్పుడు ఈయనేం చెప్తున్నాడంటే నా దాసుడయ్యా, నా దగ్గర పని చేస్తున్నాడయ్యా, పక్షవాయువు వచ్చేసిందయ్యా, మంచం మీద పడిపోయాడయ్యా, బాగా అసలు లేవలేకపోతున్నాడయ్యా అని ఆయన కుమారుల్లాగా ఆ దాసుడిని తన కుమారుల్లాగా చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే ఏమైందో చూడండి. మిగిలిన బాధపడి ఇంట్లో పడినాడని చెప్పి ఆయన వేడుకున్నాడంట. వేడుకోవడం అంటే ఏంటి? నువ్వు రా వచ్చి స్వస్థపరచు అంటే వేడుకోవడమా? అందరినీ బాగు చేస్తున్నావుగా, నువ్వు కూడా ఒక మాట పలికేసి చేసి అంటే వేడుకోవడమా? ఇదిగో ఈ డబ్బు ఇస్తున్నాను యేసయ్యా, ఈ డబ్బు తీసుకో, నా దాసుడు ఎక్కడున్నాడు, వెంటనే నువ్వేదో మంత్రాలు చెప్తావుగా చెప్పేయి, వాళ్ళు వేసిపోతాడు అంటే వేడుకోవటమా? వేడుకోవటం అంటే ఏంటంటే బ్రతిమిలాడటం. వేడుకోవటం ఏంటంటే వినయంగా అడగటము. వేడుకోవటం ఏంటంటే తగ్గింపు మనస్తత్వంతో ఆయన దగ్గర అయ్యా ఇది బాబు ఇలా అని మాట్లాడటం. వేడుకోవటం అంటే అదేగా. వేడుకోవటం అంటే కొంచెం సహాయం చేయండి అయ్యా అంటేగా వేడుకోవటం అంటే. ఎవరి గురించి వేడుకుంటున్నాడు? ఒక దాసుడు గురించి వేడుకుంటున్నాడంట. అది గమనించండి. ఎప్పుడైనా బతిమలాడావా? నీ సహ ఉద్యోగి బాగోలేదంటే ఎప్పుడైనా నీ ఓనర్ దగ్గరికి వెళ్ళి అగో పలానా వ్యక్తికి బాగాలేదు సార్, కొంచెం సెలవు ఇప్పించండి సార్, పోనా వాళ్ళ వర్క్ నేను చేస్తాను సార్ అనే మాట ఎప్పుడైనా నీ నోట్లోంచి వచ్చిందా? లేకపోతే పలానా వాళ్ళకి బాగలేదంట, పలానా వాళ్ళు ఇలాగ ఉన్నారంట, కొంచెం సహాయపడండి వాళ్ళకి అని వాళ్ళకి సంబంధించిన విషయం ఏ రోజన్నా నువ్వు వెళ్ళి మాట్లాడావా? ఒక భార్య భర్తకి మధ్య గొడవ వచ్చింది, నీకు తెలిసింది, ఏ రోజన్నా వెళ్ళి ఎందుకు అలాగ చేస్తున్నావు, కొంచెం ఆలోచించవచ్చు కదా, తను ఎలా నీకు తెలుసు కదా అని ఎప్పుడైనా వాళ్ళ తరపున నువ్వు వెళ్ళి ఎవరినైనా బతిమిలాడి ఏ ఒక్కరు నీ జీవితంలో అలాంటి సాక్ష్యం ఏదైనా ఉందా అసలు? ఇప్పుడు చూడండి మరి ఏమంటున్నాడు ఈయన, వెళ్ళి వేడుకుంటూ ఉన్నాడంట, యేసయ్యా సహాయం చేయవా, బ్రతిమలాడుతున్నాను అయ్యా, ఆయన స్వస్థపరిచయ్యా అని అడుగుతున్నాడంట. వేడుకొని యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదనని అతనితో చెప్పాను. యేసు ఏమంటున్నాడంటే ఆయన అడుగుతున్న మాటలని యేసయ్య మురిచిపోతున్నాడు. అసలు దాసుడు బాగోపోతే రావటం ఏంటి, ఇలా అడగటం ఏంటి, ఇలా వేడుకోవటం ఏంటి, నిజంగా ఈయన ఎంత మంచి మనసు అనుకుని అంటున్నాడు, పద నేను వచ్చేస్తున్నా పదని అంటున్నాడు.
మనము గనక స్వచ్ఛమైన హృదయంతో మనకు మాత్రమే కాదు కానీ మన బంధువుల్లో, మన స్నేహితుల్లో, మన ఉద్యోగస్తుల్లో ఎవరి గురించైనా మనం ప్రార్థన చేస్తే, అంటే మన ఇంటి వాళ్ళలాగా, మన బిడ్డల్లాగా, మన సొంతోళ్ళలాగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. అంటానికి ఎలాగంటే చెప్పగలంటే ఇదే ఉదాహరణ. ఏమంటున్నాడు? ఆయన వచ్చి తీసుకురాపో, నేను బాగు చేస్తాను అన్నాడు యేసయ్య. లేదు, నేను వచ్చేస్తా పదా అంటున్నాడు. యేసయ్య వెళ్తేనే కార్యమవుద్దా? లేదు, ఆయన మంచం మీద తీసుకొచ్చి ఇక్కడ వేసినా యేసే ప్రార్థన చేస్తే లేచిపోతాడు. అక్కడే ఉండి ఈయన ఒక మాట పలికినా అయిపోద్ది. ఈయన ఏమంటున్నాడంటే నేను వచ్చేస్తా అంటే ఆయన చేస్తున్న పనులకి యేసయ్యకి అంతగా అసలు మెచ్చుకునేటటువంటి స్థితిలో ఉన్నాడనమాట ఆ శతాధిపతి. నేను వచ్చేస్తాను పదయ్యా అంటున్నాడు. నువ్వెందుకు అంత బతిమలాడుతున్నావు? ఎందుకంత వేడుకుంటున్నావు? ఎందుకంత దిగులైపోతుంది నీకు? అక్కర్లేదు పద, నేను వస్తున్నా పదా అని అంటున్నాడు యేసయ్య. అప్పుడు వేడుకుంటే యేసు నేను వచ్చి వాడిని స్వస్థపరిచేదని చెప్పగా ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంట్లో నీకు వచ్చుటకు నేను పాత్రుడను కాను అంటున్నాడు. అంటే నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి నాకు అర్హత లేదయ్యా. నిజంగా అర్హత ఉన్నటువంటి వ్యక్తే శతాధిపతి. ఎందుకంటే తన దాసుని కూడా తన కుమారుడిలాగా భావించినటువంటి వ్యక్తికి ఎందుకు అర్హత లేదు? ఉంది. ఆయన వేడుకుంటూ ఉన్నాడు అంటే ఎంతగా తగ్గింపు మనస్తత్వంతో కలిగి ఉన్నాడు కాబట్టి అర్హత ఉంది. ఆయన ఏమంటున్నాడంటే నాకు అర్హత లేదయ్యా, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టడానికి కూడా అర్హత లేదయ్యా. ఇంకా తగ్గింపు మాటలు. ఆ తగ్గింపు మాటలు యేసయ్యకి అసలే మరింత 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 ముచ్చటేసేస్తున్నాయి అనమాట. నువ్వు రావటానికి నాకు అర్హత లేదయ్యా, నాకు అంత అర్హుడిని కాదయ్యా అని అంటున్నాడు. ఉందా ఇలాంటి మనస్తత్వం? ఇలాంటి తగ్గింపు తత్వం ఉందా? అసలు మనకి యేసయ్యని ప్రశ్నించటానికి అర్హత లేనే లేదు. మనం పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం. ఆయన రక్తం చేత కడగబడి పవిత్రతగా మార్చబడి ఆ యొక్క ప్రభు సంస్కారం ఇందులో చేయి వేయటానికి మనకి ఏ అర్హత లేదు. ఆయన చేసిన త్యాగం వల్ల మాత్రమే ప్రభు బల్లలో మనం చేయగలుగుతున్నాం. అలాంటి మనము నువ్వు నన్ను ఇలా ఎందుకు చేసావు, నన్నెందుకు ఇక్కడ పుట్టించావు, నన్నెందుకు పలానా వాళ్ళకు పుట్టించలేదు, ఇలాంటి తల్లిదండ్రులు నాకెందుకు ఇచ్చావు, ఇలాంటి భార్య నాకెందుకు ఇచ్చావు, ఇలాంటి భర్త నాకెందుకు ఇచ్చావు అని దేవుణ్ణి ప్రశ్నించటానికి మనకి ఎట్టి అర్హత లేనే లేదు. హల్లెలూయా. ఈయనేమంటున్నాడంటే నాకు అంత అర్హత లేదు అంటున్నాడు. నువ్వు వస్తానికి నేను అర్హుని కాదయ్యా, నాలో అంత పవిత్రత లేదయ్యా అంటున్నాడు. అన్ని నీతి కార్యాలు చేస్తున్న వ్యక్తి నాకు అర్హత లేదంటే ఎప్పుడు చూసినా నోటితో మనం కాని మాటలు మాట్లాడుతూ, చేతులతో కాని పనులు చేస్తూ, ఆ యొక్క తలంపుల్లో చెడ్డ ఆలోచనలు ఆలోచిస్తూ, ఎప్పుడు చూసినా వాక్యానికి చోటు లేకుండా, ప్రార్థనలకు చోటు లేకుండా, పవిత్రత చోటు లేకుండా, సంఘానికి చోటు లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్న మనకి దేవుణ్ణి అడగటానికి, దేవుణ్ణి ప్రశ్నించటానికి ఎంత మాత్రము అర్హత లేదు. హల్లెలూయా. అర్హత లేదు మనకి. ఈయన ఏమంటున్నాడంటే నాకు అంత అర్హత లేదయ్యా, నువ్వెందుకు రావటము? నా కింద ఎంతోమంది సైనికులు ఉన్నారు, నా కింద ఎంతోమంది పనోళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇటు రా అంటే ఒకళ్ళు వస్తారు, వెళ్ళు అంటే వెళ్తారు. కాబట్టి నువ్వు ఇక్కడి నుంచే ఆయన బాగుపడిపోవాలి అని చెప్పేసి ఆయన బాగుపడిపోతాడు. అంటే ఈయన ఎంతగా, ఈ శతాధిపతి ఎంతగా యేసయ్య నమ్ముతున్నాడు అంటే గనక, నేను సామాన్యమైన వ్యక్తినైనప్పటికీ నా కింద సైనికుల్ని ఒకళ్ళు కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు, వెళ్ళమంటే వెళ్తారు, రమ్మంటే వస్తారు. ఒక సామాన్యమైన వ్యక్తిని నాకే ఇన్ని అధికారాలు ఉంటే నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు చాలా మహిమ కలిగిన వాడివి, కాబట్టి నువ్వు మాట సెలవిస్తేనే అక్కడ నా దాసుడు లెగిసిపోతాడు అని చెప్తా ఉన్నాడు. నిజంగా ఆ మాట పలకాలంటే ఎంత విశ్వాసం ఉండాలండి. అదే అయ్యే పనేనా? మనం ప్రార్థన చేస్తాం, గంటలు 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 ప్రార్థన చేస్తాం, మనకు ఆ కార్యం అయిందో లేదో అని మనలోనే అవిశ్వాసం, అది జరుగుతుందో లేదో అనే అవిశ్వాసం. ఒక కొండ ఉందంట ఒకళ్ళ ఇంటి ముందు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఈ కొండ పోవాలి, ఈ కొండ తొలగిపోవాలి, ఈ కొండ తొలగిపోవాలి అంటము. తెల్లారే తలుపు తీసి చూస్తే కొండ అక్కడే ఉంటుంది. అనుకున్నాను, కొండ పోవటం ఏంటి, కొండ తీయటం అంటే మాటలా, ఇదేమన్నా రాయి తీసి పక్కన పడేయటానికి? ఆహా, ఇది అయ్యే పని కాదులే అని అనుకుంటాం. మరలా వెళ్ళటం, ప్రార్థన చేయటం, ఈ కొండ తొలగిపోవాలేసయ్యా, ఈ కొండ పోవాలేసయ్యా, ఈ కొండ ఇక్కడి నుంచి మాయమైపోవాలేసయ్యా అని ప్రార్థన చేయటం, మరలా తలుపు తీయటం, చూడటం. పోలేదు, నేను అనుకున్నాను పోదని, ఇది ఎక్కడ పోద్ది,
ఇది పోనే పోదు, ఇది ఎవరి వల్ల కాదు అని అనుకోవడం, మరలా ప్రార్థన చేయడం, ఈ కొండ తొలగిపోవాలి, ఈ కొండ తొలగిపోవాలి, ఈ కొండ ఎక్కడి నుంచి పోవాలని ప్రార్థన చేయడం. ఈ కొండ పోనే పోవట్లేదు, ఇది అసాధ్యమైన విషయం, ఇది సాధ్యమయ్యే విషయమే కాదు, అనవసరంగా నేను ప్రార్థన చేయడం తప్ప ఏమీ లేదు అనుకుంటే కనుక ఒకానొక రోజున అక్కడ ఒక రహదారి వేయాల్సిన అవసరత పడి కొండనే అక్కడి నుంచి తీసేసి రహదారికి వేయటం జరిగింది. హల్లెలూయా. కాబట్టి నువ్వు విశ్వాసం ఉంచి ఇది జరుగుద్ది అని నువ్వు ప్రార్థన చేసి చూడు, అది కొండ లాంటి సమస్య అయినా పెకిలించటానికి నా దేవుడు సమర్థుడు. హల్లెలూయా. అది కొండే అవని, బండే అవని, పెద్ద పర్వతమే అని, పెద్ద తుఫానే అవని, పెద్ద సముద్రమే అవని, సముద్రంలో కూడా ఆయన దారిని ఏర్పాటు చేయగలడు. సెలయేళ్ళని కూడా ఆపగలడు, పర్వతాలని పెకిలించగలడు, ఆగుతున్న తుఫాన్ని ఆపగలడు. ప్రకృతి అంతా ఆయనకు లోబడుతుంది. యెహోషువ సూర్యుడు ఆగిపో అంటే ఆగిపోయింది. ఒక మనిషికే దేవుడు అంత శక్తిని ఇస్తే ఇక దేవాది దేవుడికి ఇంకెంత శక్తి రావాలో ఆలోచించండి. కాబట్టి ప్రియులరా, ఆయన పలికితే జరగని కార్యం అంటూ ఏది కూడా లేదు. హల్లెలూయా. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, నీవు మాట మాత్రం సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు. నేను కూడా అధికారులకు లోబడిన వాడును, నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చాను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేల్లోని ఎవరికైనా నేనంత విశ్వాసం ఉన్నట్టు చూడలేదంటున్నాడు. ఆశ్చర్యం వేసిందంట. ఎవరిని చూసి ఆశ్చర్యం? అసలు వాళ్ళ శిష్యులను చూసి ఆశ్చర్యం వేయాలి. వాళ్ళ పనులు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ భక్తి, వాళ్ళ తీరు చూసి ఆశ్చర్యం వేయాలి. అక్కడ ఉన్న వారిని చూసి ఆశ్చర్యం, వీళ్ళు ఇన్ని మాటలు వింటున్నారు కదా, ఇన్ని ఉపమానాలు చెప్తున్నాను కదా, ఎంతగా నన్ను వెంబడిస్తున్నారు కదా, వీళ్ళ క్రియలు ఎంత బాగున్నాయి అని ఆశ్చర్యాలు. కానీ ఎవరిని చూసి ఆశ్చర్యపడుతున్నాడంటే శతాధిపతిని చూసి ఆశ్చర్యపడుతున్నాడు. ఎందుకు ఆశ్చర్యపడుతున్నాడు? ఆయన మాటలు అంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. దేవుడు కూడా ఆశ్చర్యపడే రీతిలో ఎప్పుడైనా నీవు నేను మాట్లాడామా? ఆలోచించుకోండి ఒకసారి వెనక్కి. ఇన్ని సంవత్సరాలు మన ప్రార్థనలో దేవుడు ఆశ్చర్యపడే రీతిలో ఎప్పుడైనా మన ప్రార్థన ఉందా? ఇన్ని సంవత్సరాలు మన ఆత్మీయ యాత్రలో దేవుడు ఆశ్చర్యపోయే రీతిలో మన క్రియలు ఎప్పుడైనా ఉన్నాయా? ఇన్ని సంవత్సరాల మన యొక్క స్పిరిచువల్ జర్నీలో దేవుడు ఆశ్చర్యపోయే రీతిలో ఏదైనా ఒక పనైనా చేశామా? ఆలోచించుకోండి. అలా ఆశ్చర్య కార్యాలు ఆయన చేయమని అడగడం కదా, మన క్రియలు అలా ఉండి మన విశ్వాసం అలా ఉంటే దేవుడు తప్పనిసరిగా మన పట్ల కార్యాలు చేస్తాడు. కాబట్టి అట్టి విశ్వాసాన్ని కలిగి ఉందాం, అట్టి భక్తి జీవితాన్ని కలిగి ఉందాం. దేవుని చేత మెప్పు పొందేటటువంటి స్థితిలో మన జీవన స్థితిగతులు ఉండేలాగా చూసుకుందాం. అట్టి కృపను దేవుడు మనకు దయచేయనుగా. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, నాయన నీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క శతాధిపతి నాయన చెప్పినటువంటి మాటలను బట్టి నాయన, అయా యేసయ్య నువ్వు ఎంతగా ఆనందపడ్డావో, ఎంతగా ఆశ్చర్యపడ్డావో, ఆయన విశ్వాసాన్ని బట్టి ఎంత మంచి గొప్ప మాటలు ఆయన గురించి ప్రభువా ప్రకటించావని ఆయన. నిజమే ప్రభువా నా తండ్రి, మా బ్రతుకులు కూడా అయ్యా, మా మాటలు కూడా, మా ప్రవర్తన కూడా, మా పద్ధతులు కూడా నా తండ్రి నిన్ను మెప్పించేవిగా ఉండాలి, నిన్ను ఆశ్చర్యపరిచేవిగా ఉండాలి. నీ చేత మంచి ఒక సాక్ష్యాన్ని పొందేటటువంటి విధానంలో మా స్థితిగతులు ఉండాలి ప్రభువా. సహాయం దయచేయండి. నేను, నా కుటుంబం అనేటటువంటి స్వార్థపూరిత మనస్తత్వాన్ని మాలో నుంచి తీసివేసి తండ్రి, ఆ గీతను దాటుకుని బయటికి వచ్చి తండ్రి, నా యొక్క తమ్ముడు, నా చెల్లి, నా అన్న, నా సంఘం, నా కుటుంబం, నా బిడ్డలు, నా స్నేహితులు అని ప్రభువా ఆలోచించగలిగేటటువంటి విశాల దృక్పథమునిచ్చి ప్రభువా, తగు జ్ఞానంతో తండ్రి, వివేచనతో, తెలివితో ప్రభువా ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలో అట్టి ప్రభువా నా తండ్రి జ్ఞానాన్ని నాకును, మాకును, మా అందరికి మీరు అనుగ్రహించమని దయామయుడ, కృపామయుడ, నీ చేత బలా మంచి నమ్మకమైన దాసుడా, దాసురాలా అని పిలిపించుకునేటువంటి స్థితిని మా అందరికీ మీరు అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ గాడ్. హల్లెలూయా.